పండగ అనేది ఈ 6 నెలల్లోనే వచ్చింది సార్. అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రం ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్నింది, వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ లో తీసుకున్నామని ప్రజలు నిజంగా చాలా ప్రశాంతంగా ఉండి మొన్నటి రోజున సంక్రాంతి పండుగ కూడా ప్రతి గ్రామాల్లోనూ ఒక పల్లె పండుగ జరిగింది. అదే విధంగా పొలం పిలిచింది కార్యక్రమాలు కావచ్చు, చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేస్తున్నారు. మీరు కోరుకున్నట్లు అప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ మొదలు పెట్టింది మీరే. మళ్ళీ ఈ రోజు గత ప్రభుత్వం చెత్తపై పన్ను వసూలు చేసింది. మరి మీరు చెత్తలో కూడా సంపద సృష్టించగలిగిన విజనరీ లీడర్ అనేది మరొక్కసారి కూడా ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ గ్రహించారు. మీరు చెప్పినట్లుగా, మీరు సూచనలు ఇచ్చినట్లుగా ఖచ్చితంగా, ఎందుకంటే మైదుకూరు పెద్ద మున్సిపాలిటీ సార్, ఖచ్చితంగా గ్రీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వేచ్ఛ ఆంధ్రగా ఖచ్చితంగా మారుస్తామని తెలియజేస్తూ, ఎందుకంటే ఈ 6 నెలల్లోనే ఒక పక్క చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పోలవరం మొదలైంది, అమరావతి మొదలైనాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా, ఎందుకంటే భారతదేశంలోనూ ఎక్కడా లేని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. అదే విధంగా ఒక పక్క మనం ఉచిత ఇసుక ఇచ్చాం, ఎందుకంటే గత ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు తోలేది. మరి ఇప్పుడు ప్రజలందరికీ మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఉచిత ఇసుక ఇచ్చాం. జగన్ భూ చట్టాన్ని రద్దు అన్నాం, జగన్ భూ చట్టాన్ని కూడా మనం రద్దు చేసి నిజంగా రైతులు, ఒక పక్క రైతన్నులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము కూడా మీతో పాటు ప్రతి విషయంలోనూ పనిచేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ, జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.